గుడ్ న్యూస్, హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ అనేది ఉంటూ ఉంటుంది. ఆ కోరిక తీర్చుకోవడానికి లోన్స్ అని ఇలాంటివన్నీ అప్లై చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ కోరిక తీరాలి అంటే మీరిచ్చే టిప్స్ ఏంటి సార్? సొంతిల్లు గురించి మీరు అడిగారు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ నాది కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్, చాలా సాలిడ్ ఎక్స్పీరియన్స్. ఆ అనుభవం ఒక డిఫరెంట్ అనుభవం అనమాట. అంటే ఒక బిగ్ అచీవ్మెంట్, మేజర్ అచీవ్మెంట్ లైఫ్లో. అండ్ దానికోసం అంత కష్టపడాల్సి వస్తుంది మరి. అండ్ ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ కళ కంటూనే ఉంటారో. చాలా మంది ఏం చేస్తారంటే ఇల్లు కొనడానికి ఏదైతే అవసరం ఉన్న డబ్బులు ఉంటాయో దానికి రోజు రోజు సేవింగ్స్ చేస్తూ ఉంటారు. సో ఎందుకంటే కళ అదర్వైజ్ అంత ఈజీ కాదు. అండ్ ఇంత ఇన్ఫ్లేషన్లో స్పెషలీ మన తెలుగు రాష్ట్రాల్లో, మన హైదరాబాద్ ముఖ్యంగా మనం చెప్పుకుంటే లైక్ డ్రీమ్ హోమ్ ఈజ్ డ్రీమ్గానే మిగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ల్యాండ్ రేట్స్ కానివ్వండి, ప్రాపర్టీ ప్రైసెస్ కానివ్వండి బాగా పెరిగాయి. ఇవన్నిటి వల్ల హోమ్ లోన్ ఒక్కటి దారి. సో హోమ్ లోన్ ద్వారా ఒక కన్వీనియన్స్ ఏంటంటే మీకు మీ ఇంటి కళ గురించి సాకారం చేయడానికి ఒక శ్రేయోభిలాషి లాంటిది అనమాట. ఒక బ్యాంక్ ఒక హోమ్ లోన్ ప్రొవైడ్ చేస్తుందంటే డెఫినెట్గా మీ మేలు కోరే ఒక ఫ్రెండ్. ఎందుకంటే మంచి మంచి వాళ్ళు ₹1 కోటి హ్యాండ్ లోన్ ఇవ్వండి నేను ఇల్లు కొనుక్కుంటానంటే ఎవరు ఇవ్వలేరు. దాట్ ఈజీ. సో బ్యాంక్స్ ఆర్ దేర్ యాజ్ అ గుడ్ ఫ్రెండ్. మనకు లైఫ్లో ఎప్పుడు మనం మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు బ్యాంక్తో మనం తిరిగి వెనక్కి చూస్తే ఖచ్చితంగా మన కోసం మన బ్యాంక్ ఆ సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. సో దీని గురించే మనము కొన్ని ఇంపార్టెంట్ సూత్రాలు ఉన్నాయి. అవి స్ట్రిక్ట్గా అట్ ఎనీ కాస్ట్ ఎలాంటి తప్పు జరగకుండా, చిన్న మైనర్ మిస్టేక్ అయినా దాని గురించి సీరియస్గా ఆలోచించుకుంటూ దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ రాత్రింబగలు దానికోసం పని చేశారనుకోండి 100% మీ కళని మీరు సాకారం చేసుకోవచ్చు. అదేంటో ఇప్పుడు చెప్తాను. ప్రాబ్లం ఏంటంటే అన్నిటికంటే పెద్ద టెన్షన్ ఉంటుంది మైండ్లో. హోమ్ లోన్ అప్లై చేసేటప్పుడు కానివ్వండి, చేసిన తర్వాత కానివ్వండి, హోమ్ లోన్ అప్రూవ్ అయిపోయిన తర్వాత ఇంకో టెన్షన్ మొదలవుతుంది. అదేంటంటే ఈఎంఐ తెక్కమక్కలు. చాలా అంటే చాలా వరీడ్ కైండ్ ఆఫ్ అ సినారియో అయిపోతుంది. అంటే నేను సినిమాకి వెళ్ళలేను, నేను రెస్టారెంట్కి వెళ్ళలేను, నేను విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోలేను, నాకు కావాల్సింది నేను ఏది కూడా కళ్ళు మూసుకొని నేను ఇలా ఖర్చు పెట్టలేను, ఎందుకంటే నా పెద్ద కమిట్మెంట్ నాతో పాటు ఉంది కాబట్టి. నేను ఒకటే చెప్తానండి, ప్రతిదీ మీరు కావాలి అనుకుంటే లైఫ్లో అందులో మీరు ప్రయారిటైజ్ చేయాలి. అంటే మీకు కావాల్సింది ఒక ఇల్లు, మీకు కావాల్సింది ఒక కారు, మీకు కావాల్సింది షాపింగ్, మీకు కావాల్సింది రెస్టారెంట్ ఫుడ్, మీకు కావాల్సింది లగ్జరీ. ఇవన్నిటిలో మీరు ఎన్నుకోండి వాట్ ఈజ్ ఫస్ట్. నాకు లైఫ్లో అసలు ఫస్ట్ ఏం కావాలి. మన దగ్గర సెంటిమెంటల్గా చూస్తే ప్రతి ఫ్యామిలీకి ఫస్ట్ ఇల్లే కావాలి, మిగతావన్నీ తర్వాత. సో క్లియర్ కదా, మీ ప్రయారిటీ లిస్ట్లో నెంబర్ 1 ఏంటి? ఇల్లు. సో ఇంటి కోసము ఎవరైనా ఎంతైనా త్యాగం చేస్తారు. అండ్ కొన్ని సంవత్సరాలు ఆ ఈఎంఐ కట్టుకున్న తర్వాత ఒక హ్యాపీ లైఫ్ ఎవర్ ఆఫ్టర్గా గడిపేస్తారు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరు అడిగేవారు ఉండరు, మిమ్మల్ని ఎవరు ఇంట్లో నుంచి ఖాళీ చేసేయమని చెప్పేవారు ఉంటారు. అదే రెంటెడ్ హౌస్ అనుకోండి, మీరు ఎంత బిజినెసెస్ నడిపినా కానీ అది ఏదో ఒక రోజు బిజినెస్ ఆగిపోయిందా, మునిగిపోయిందా, క్లోజ్ అయిపోయిందా అంటే మళ్ళీ మీరు రెంట్ కట్టకుండా ఉంటే వాళ్ళని ఆ 3 months చూస్తారు, దాని తర్వాత పంపించేస్తారు, ప్లీజ్ ఖాళీ చేయండి అని చెప్పేసి. కానీ ఒకసారి మీరు బాగా కష్టపడేసేసి ఒక 15 years, 25 years, 30 years ఆర్ అతి తక్కువ నెంబర్ ఆఫ్ ఇయర్స్ టెన్యూర్ లోన్ తీసుకుంటే దెన్ యు ఆర్ ద కింగ్. ఎందుకంటే మీరు ఫాస్ట్గా లోన్ క్లియర్ చేస్తారు కాబట్టి హ్యాపీగా ఉండేయచ్చు ఆ ఇంట్లో. సో దేర్ ఇస్ నో బడీ టు స్టాప్ యూ. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐని మీరు ఒకవేళ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆ కంట్రోల్ అది దాటకుండా ఉండాలి అంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మన సూత్రాలు పాటించాలి. ఎందుకంటే అందరు ఏమనుకుంటారంటే ఈఎంఐ ఇస్ అ బిగ్ బర్డన్. వారం, ఒక రోజు లానే ఒక నెల గడిచిపోతుంది. కళ్ళు మూసి తెరిచేలోగా ఫస్ట్ వచ్చేస్తుంది, ఈఎంఐ డేట్ వచ్చేస్తుంది. జీతం ఒకవేళ అటు ఇటుగా లేట్ అయిందనుకోండి, ఇక మీ హార్ట్ బీట్ ఎక్స్ట్రా ఆర్డినరీగా బీట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. నా ఈఎంఐ ఒకవేళ బౌన్స్ అయిందనుకోండి, నాకు మళ్ళీ సిబిల్ స్కోర్లో ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ టెన్షన్స్ కంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక పాయింట్ ఏంటంటే దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఫర్ అ స్మూత్ జర్నీ ఫర్ అ హోమ్ లోనీ. తెలుగులో మళ్ళీ చెప్తాను, ఇదొక చాలా ఈజీ పద్ధతి
లో మీరు ఆ హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ఆ ప్రయాణం ఏదైతే మీరు స్టార్ట్ చేస్తారో మొత్తానికి ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ ఆఫ్ ది ఈఎంఐ టెన్యూర్ వరకు మీరు ఏదైతే ఆ ప్రయాణం స్టార్ట్ చేస్తారు కదా, అది కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోగా అది కంప్లీట్ అయిపోవాలి. అలాంటి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దానికి రహస్యాలు ఏంటి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? చాలా ఈజీ. ఇట్స్ అ ఓపెన్ సీక్రెట్. అందరికీ తెలిసిన నిజమే, కానీ పాటించడం ఒక్కటే కష్టం. ఇదొక్కటి కాస్త అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తా. అఫ్కోర్స్ లైక్ హౌ ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఐ ఆల్సో సక్సెస్ఫుల్లీ డిడ్ ఇట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అందరూ కూడా హోమ్ లోన్ కోసము ఆప్ట్ చేసినప్పుడు బ్యాంక్ మేనేజర్ ఒకసారి మీ హోమ్ లోన్ అప్రూవ్ అయిపోతుందండి, మీరు డబ్బులు కట్టాలనుకుంటున్నారు అండ్ ఎంత కట్టాలనుకుంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ పేమెంట్ గురించి అడుగుతారు. అయితే డౌన్ పేమెంట్ గురించి వచ్చిన తర్వాత అందరూ ఏమనుకుంటారంటే బ్యాంక్ లోన్ ఎలాగో వస్తుంది మనకి 70% లేదా 80% లేదా 90% వస్తే ఇంకా మంచిది కదా, మనం చాలా తక్కువ కట్టాల్సి వస్తుంది కదా అని చెప్పి ఆ ఆశ ఉంటుంది చూడండి. అది తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. ఎందుకు చెప్తున్నానంటే, సరే మీ దగ్గర ఒకవేళ ఆప్షన్ లేకపోతే ఈ తప్పుని మీరు కొనసాగించండి, కానీ ఒక ఆప్షన్ ఉన్నా కానీ లేదు బాబు నా దగ్గర ఆప్షన్ అని చెప్పి మాత్రం చెప్పకూడదు. లేని ఆప్షన్ని కూడా ప్రొవైడ్ చేసుకోవాలి. అది మీ చేతిలో పని. ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అమౌంట్ ఉన్న ఇల్లు మీరు కొంటున్నారండి. ఆ ఎక్స్ అమౌంట్కి ఒక 20%, 30% లేదా 25% ఆర్ మేబీ 15% లాంటి డౌన్ పేమెంట్ అడుగుతారు. మనం ఏమంటామంటే, సార్ 90% ఇవ్వగలుగుతారా? నేను 10% కడతా. 95% ఇవ్వగలుగుతారా? నేను 5% కడతా. అలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి. వీలైనంత వరకు మీరు డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టడండి. దానివల్ల ఏమవుతుందంటే మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మీకు తగ్గిపోతుంది. మేజర్ డిఫరెన్స్ వస్తుందండి. మీరు ఇక్కడ జస్ట్ ఆలోచించండి. ఇక్కడ విషయము, మీరు ఎక్కడైతే మీరు డౌన్ పేమెంట్ కట్టాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు 10%, 5% గురించి మీరు ఎప్పుడు అనుకోవద్దు. దాని గురించి మీరు అసలు అడగద్దు కూడా. ఖచ్చితంగా మీరు 30% లేదా 20% మాత్రం 100% మీరు కట్టేలాగా మీరు చూసుకోండి. అలాంటి ఆ క్యాష్ సేవింగ్స్ని చేసుకోండి. దాన్ని ఎఫ్డీలో పెట్టుకోండి, లేదంటారా చిట్టీలో వేసుకోండి, లేదంటారా ఒక ఆభరణం కొన్ని పెట్టేయండి, అది అలా పడి ఉంటుంది. అది సో అది మీకు ఇల్లు కొనేటప్పుడు అది అమ్మేసేసి లేదంటే ఎఫ్డీని బ్రేక్ చేసేసి మీరు ఇల్లు కొనేటప్పుడు అది మీకు డౌన్ పేమెంట్ లాగా పనికి వస్తుంది. సో మీరు ఒకవేళ ఒక 30% డౌన్ పేమెంట్ కట్టారనుకోండి, అలాంటప్పుడు ఏం జరుగుతుంది, మీకు ప్రిన్సిపల్ అమౌంట్ 70%కి వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, బ్యాంక్ మీ దగ్గర ఉన్న ఆ బలం ఏదైతే ఉందో ఆర్థిక బలం, దాని గురించి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ గురించి వాళ్ళు ఒక అంచనా వేస్తారు. 30% ఈయన కట్టగలుగుతున్నాడంటే ఈయన డెఫినెట్గా ఒక డీసెంట్, డిసిప్లిన్డ్, ఫైనాన్షియల్లీ సౌండ్ పర్సన్ అని చెప్పేసేసి మీకేం చేస్తారంటే వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ని బాగా తగ్గించేస్తారు. ఓకే. ఎందుకంటే మీ దగ్గర కెపబిలిటీ ఉంది. మీలాంటి సక్సెస్ఫుల్ కస్టమర్సే మాకు కావాలి సార్ అని చెప్పి చేతులు జోడించి మరి వాళ్ళు వెల్కమ్ చేస్తారు ఇలాంటి కస్టమర్స్. సో అక్కడ ఒక ఫస్ట్ బెనిఫిట్ వచ్చింది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 9%, 8% లాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న ఈ రోజుల్లో మీకు 7%కే, ఒకవేళ 7.5%కే మీకు లోన్ దొరికితే మీరు ఎంత అదృష్టవంతులండి. మీకు తెలుసా, జస్ట్ 1% లోన్లో నుంచి మీకు తగ్గినా కానీ మీరు కనీసం 10 to 11 lakh rupees ఇన్ ద టోటల్ టెన్యూర్లో మీరు సేవ్ చేస్తారు. 10 నుంచి 11 లక్షలు మినిమం గ్యారంటీడ్. 8% ఇస్తున్న లోన్ మీకు 7% ఇచ్చారు, లేదంటే 9% ఇస్తున్న లోన్ లేదంటే 8% ఇస్తున్నారంటే యూ విల్ సేవ్ మోర్ దెన్ 10+ lakhs. పర్సెంట్ 1 ఉన్నా కూడా చూసారా ఎంత రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది దానికి. ఆ విషయం గ్రహించండి. అలాంటి పని చేశారనుకోండి, ఫస్ట్ ఫార్మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద ఈఎంఐ కట్టాల్సిన బాధ్యత ఉంటుంది మీకు. ఇప్పుడు రెండో సూత్రం చెప్తా. ఈ రెండో సూత్రంలో ముఖ్యంగా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెండో సూత్రంలో మీరు 8%కి మీరు లోన్ తీసుకుంటున్నారు, 20 years టెన్యూర్ ఉంటుంది అండ్ 50 లక్షల అమౌంట్ మీరు తీసుకుంటున్నారు ఎగ్జాంపుల్గా. సో దీనికి వచ్చేసేసి అప్రాక్సిమేట్గా మీ ఈఎంఐ ఉంటుంది 43,000 రూపీస్. అండ్ ఒకవేళ మీరు ఇక్కడ ఒక 5 lakh rupees మీరు ఒకవేళ ఎక్కువగా కడుతున్నారనుకోండి ఇక్కడ ఇమీడియట్గా, అలాంటి సమయంలో మీ ఈఎంఐ ఎంత అవుతుందో తెలుసా, అది తగ్గిపోయేసేసి మీకు అది 38,500కి వచ్చేస్తుంది. అంటే 43,000 నుంచి 38,500 అంటే దాదాపు 4,500 మీరు ప్రతి నెల సేవ్ చేస్తున్నారండి. అది మీరు దాదాపు మీరు తీసుకుంటున్న 15 years అంటారా, 20 years టెన్యూర్ అంటారా, అందులో మీరు ఎంత మీరు డబ్బు సేవ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కొన్ని లక్షల రూపాయలు మీకు సేవింగ్స్ అయిపోయాయి.
సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ ప్రిన్సిపల్ అయిపోయింది. నా కమింగ్ టు ది థర్డ్ ప్రిన్సిపల్, ముఖ్యంగా మీరు ఏం చేయాలి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ప్రత్యేకంగా ఫ్లోటింగ్ రేట్నే ఆప్ట్ చేయండి. ఫ్లోటింగ్ రేట్ అంటే ఏంటి? నా మీకు 2 ఆప్షన్స్ ఉంటాయండి ఇంటి లోన్ తీసుకునేటప్పుడు. ఒకటి ఫిక్స్డ్, రెండోది ఫ్లోటింగ్. ఫ్లోటింగ్ రేట్ మీరు ప్రిఫర్ చేస్తే ఇక్కడ మీకు లాభం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతూ ఉంటుంది, దించుతూ ఉంటుంది. సో ఆ తగ్గించే క్రమం ఏదైతే ఉంటుందో, మీరు ఒకవేళ ఫిక్స్డ్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12%, 14% ఆర్ 10%కే మీరు తీసుకున్నారనుకోండి, అది అలాగే మీ మొత్తం హోమ్ లోన్ టెన్యూర్ పూర్తిగా 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మీరు తీసుకున్నారంటే అది అదే రేట్లోనే మీరు కట్టాల్సింది. రేపటి రోజున మార్కెట్లో ఆర్బీఐ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేసి 7% తీసుకొచ్చింది అనుకోండి, మీరు 10%కే మీరు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్కి కడుతున్నారు కాబట్టి మీకు ఎంత లాస్ ఉంటుంది? 3%. అంటే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాము 1%కి దాదాపు 10 లక్షల డిఫరెన్స్ వస్తుందంటే మీరు 30 లక్షలు ఎక్కువ కడుతున్నట్టు అనమాట, 3% తగ్గిపోతే. సో ఫ్లోటింగ్ రేట్ తీసుకోవడంలో ఎప్పుడు కూడా మోర్ దెన్ నాట్ వన్స్ బట్ మోర్ దెన్ 10 times and 100 times కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఒకటి మాట చెప్తాను అందరికీ, మీరు ఫ్లోటింగ్ రేటు ఇంట్రెస్ట్ రేటు అప్లై చేసుకునే ముందు ఆర్ దానికి సెలెక్ట్ చేసుకునే ముందు మీరు కొన్ని పరిస్థితుల్ని పరిగణించండి. అంటే ఆర్బీఐ గత 2 సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించుకుంటూ వస్తుందా లేదంటే పెంచుకుంటూ వస్తుందా, ఆ విషయాన్ని మీరు కాస్తంత క్యాల్కులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 years నుంచి ఒకవేళ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 9% నుంచి 6% దాకా తీసుకొచ్చింది, అంటే ఎంత పర్సెంట్ తగ్గించినట్టు? 3. సో మీరు ఒకవేళ ఫ్లోటింగ్ రేట్లో ఇల్లు ఒకవేళ తీసుకుంటుంటే ఏమవుతుందంటే 6% కంటే కిందికి వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. 9 నుంచి 6కి వచ్చింది కాబట్టి 7 కన్నా వెళ్ళొచ్చు, 8 కన్నా వెళ్ళొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఫిక్స్డ్ ప్రిఫర్ చేయండి, ఎందుకంటే పెరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి. సో మీరు ఆల్రెడీ 6.5కో 7కో మీరు ఫిక్స్ చేసుకున్నారనుకోండి, తర్వాత ఆర్బీఐ ఒకవేళ 8, 9, 10 చేసినా కానీ మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం ఫిక్స్డ్ అలాగే ఉంటుంది. సో యూ నీడ్ టు అప్లై అ లిటిల్ లాజిక్, ఇక్కడ కొంచెం లాజిక్ అప్లై చేయండి ఇక్కడ. సో రెండో పరిస్థితిలో ఇన్ కేస్ ఒకవేళ ఆర్బీఐ బాగా ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచి ఆల్రెడీ 2 years నుంచి పెంచి పెట్టింది, తగ్గించలేదు. సో దానికి అర్థం ఏంటి? మీరు ఇప్పుడు ఏం తీసుకోవాలి? హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఫిక్స్డ్ రేట్ కాదు, ఫ్లోటింగ్ రేట్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కువ పెరిగింది కాబట్టి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్లోటింగ్ రేట్ మీరు తీసుకున్నారనుకోండి, ఆ తగ్గినప్పుడల్లా మీకు ప్రతిసారి మీకు బెనిఫిట్ వస్తూ ఉంటుంది, మీ ఈఎంఐ కూడా మీకు తగ్గుతూ ఉంటుంది. సో ఈ కాస్త లాజిక్ అప్లై చేసేసి లాస్ట్ 2 years, లాస్ట్ 1 yearలో ఏం జరిగింది ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అంటే గూగుల్ చేయండి, లేదంటే బ్యాంక్ మేనేజర్ని అడగండి, మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా ఇంపార్టెంట్ సూత్రం ఇది, 4th ప్రిన్సిపల్. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఆప్షన్ లేక జనరల్గా చాలామంది కస్టమర్స్ ఏం చేస్తారంటే, నాకు ఈ ఇల్లు ఖచ్చితంగా నాకు కావాల్సిందే, ఎందుకంటే నా భార్య, నా పిల్లలకి, నా తల్లిదండ్రులకి అందరికీ నచ్చిందనమాట ఇల్లు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇల్లుని మాత్రం నేను వదులుకోను, బ్యాంకు కూడా రెడీగా ఉంది నాకు లోన్ ఇవ్వడానికి. సో ఏదైనా ఆప్షన్ ఉందా? వేరే బ్యాంక్స్ ఇవ్వట్లేదు, ఇది ఒకటే బ్యాంక్ ఇస్తుంది. సో ఆప్షన్ లేదు కదా, కళ్ళు మూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లోన్ తీసేసుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాస్త ఎక్కువ తీసేసుకోండి. ఇమ్మీడియట్గా ఇల్లు మీ పేరు మీద రిజిస్టర్ అయిపోతుంది, ఈఎంఐ స్టార్ట్ అయిపోతాయి. 1 సంవత్సరం కడతారు, 2, 3 కడతారు. 2-3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే వేరే బ్యాంక్స్కి వెళ్ళండి. వేరే బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళేసేసి మీదున్న ప్రస్తుతం ఏదైతే ఇల్లు, హోమ్ లోన్ అదంతా డీటెయిల్స్ అన్ని వాళ్ళతో మీరు చెప్తే, అక్కడ 9% ఛార్జ్ చేస్తే మీకు ఎగ్జిస్టింగ్ బ్యాంకు, ప్రస్తుతం తీసుకున్న బ్యాంకు, వేరే బ్యాంకు మీకు కనీసం 8.5 లేదా 8% ఆఫర్ ఇస్తారు. మీరు ఇమ్మీడియట్గా ఆ హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఉందా సార్? అబ్సల్యూట్లీ యూ కెన్ డూ దట్. 100% యూ కెన్ డూ దట్. మీరు ఎన్బిఎఫ్సి తీసుకున్న లోన్ని బ్యాంక్కి షిఫ్ట్ చేయొచ్చు, లేదంటే నేషనలైజ్ బ్యాంక్ నుంచి తీసుకున్న ఒక ప్రైవేట్ బ్యాంక్కి షిఫ్ట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి, మీ డబ్బు. ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. చాలా మందికి తెలియదు ఈ విషయము, తెలిసినా కానీ బ్యాంకర్స్ భయపడతారు, లేదంటే అలాంటిది ఏం లేదండి అని చెప్తారు, కానీ నిజంగా ఉంది. ఓకే, ప్లీజ్ వెళ్ళండి, ప్రతి బ్యాంకులో కలవండి, మీ ఉన్న కరెంట్ లోన్ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టండి, మీరు ఖచ్చితంగా బెనిఫిట్లో ఉంటారు. ట్రూ సార్. మీరు చెప్తూ ఉంటే ఆ 4 పాయింట్స్ కనుక మేము ఖచ్చితంగా పాటిస్తే ప్రతి ఒక్కరి కళ అనేది నెరవేరుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ శిరీష.